హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెడ్మీ కంపెనీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 11 ప్రోని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఇనీషియల్ ఇంప్రెషన్స్తో పాటు ఒక చిన్నపాటి క్విక్ రివ్యూని కూడా మీకు షేర్ చేస్తాను. యాక్చువల్గా ఈ రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్లో రెండు ఫోన్లు తీసుకొచ్చారు. ఒకటి మన దగ్గర ఉంది రెడ్మీ నోట్ 11 ప్రో, ఇది 4G డివైస్, మీడియాటెక్ హీలో G96 ప్రాసెసర్తో వస్తుంది. రెండోది రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్, అదేమో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో వస్తుంది. ఈ రెండు ఫోన్స్లో ఉన్న ఒకే ఒక్క డిఫరెన్స్, అదొకటే. రిమైనింగ్ అన్ని టెక్నికల్ డీటెయిల్స్ సేమ్ టు సేమ్. ఇదేమో మీకు 17,000 రూపాయల బడ్జెట్లోకి వచ్చేస్తుంది, అదేమో 23,000 రూపాయల బడ్జెట్లోకి వచ్చేస్తుంది. సో మన దగ్గర ఉంది 4G వేరియంట్. దీన్ని ఇప్పుడు మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేస్తాం. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన మీకు రెడ్మీ నోట్ 11 ప్రో అని రాస్తుంది. 108 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 50% మీకు నియర్లీ 15 నిమిషాల్లోనే అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాయి. రెడ్మీ నోట్ 11 ప్రో 120Hz AMOLED స్క్రీన్, డాట్ డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5, అలాగే అల్ట్రా వైడ్ మ్యాక్రో లెన్సెస్, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, మీడియాటెక్ హీలో G96, అలాగే 3GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, IR బ్లాస్టరు, 3.5mm హెడ్ ఫోన్ జాకు, జెడ్ యాక్సిస్ లీనియర్ మోటార్, ఇలాంటివి చాలా డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మన దగ్గర ఉంది ఫ్యాంటమ్ వైట్ 8GB ప్లస్ 128GB రెండు. అంటే ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 0.852 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.451 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. అండ్ వెన్ కంపేర్ విత్ ఈ రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్స్లో ఇది చాలా తక్కువ అని చెప్పాలి. సార్ వాల్యూస్ మాత్రం చాలా చాలా లోగానే మెయింటైన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో మీకు ఒక TPU కేసు, యూజర్ మాన్యువల్, అలాగే ఫోన్ ఉంటుంది, ఒక 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, ఒక Type-C కేబుల్ అయితే ఉంటుంది. సో ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్. ఇక దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు 6.67 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మీకు గ్లాసీ ఫినిషింగ్తో ఉంటుంది, కానీ గ్లాస్ బాడీ అయితే కాదు. అండ్ మీకు ఇక్కడ క్వాడ్ కెమెరా సెటప్, రెడ్మీ బ్రాండింగ్, ఇది మీకు లైట్ పడినప్పుడు కొంచెం డిఫరెంట్గా షైన్ అవుతూ ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రికార్డ్స్, అలాగే మీకు పవర్ బటన్లోనే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, మిడిల్లో ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మీకు ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అలాగే Type-C పోర్ట్, మెయిన్ మైక్రోఫోన్, ఒక స్పీకర్ ఇక్కడ ఉంటుంది, రెండో స్పీకర్ టాప్లో ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ టాప్లో ఉంటుంది. సెకండ్ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ ఉంటుంది. అలాగే IR బ్లాస్టర్, వీళ్ళ డిఫాల్ట్ ఫీచరు IR బ్లాస్టర్ మాత్రం వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్ ఇదైతే దీంట్లో వీళ్ళు స్టిల్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది మీకు పంచోల్ కెమెరాతో వస్తుంది. సో స్టీరియో స్పీకర్స్ అనేవి ఇది సపరేట్ స్టీరియో స్పీకర్ లాగా ఉంటుంది, ఇయర్ పీస్లో ఉండదు. దీనివల్ల ఏంటంటే మీకు సౌండ్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. సో ఇది దీంట్లో ఉన్న ఫిజికల్ వాల్యూ. ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం లుక్ మాత్రం చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మీరు లాస్ట్ 1.5 ఇయర్లో మీకు ఇలాంటి స్క్రీన్లు అంటే 6.67 ఇంచెస్ స్క్రీన్లు మీరు రెగ్యులర్ చూస్తూనే ఉన్నారు. రెడ్మీ బ్రాండింగ్, పోకో బ్రాండింగ్, అలాగే షామీ బ్రాండింగ్లో సేమ్ అదే డిస్ప్లేని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మీకు క్వాలిటీ కూడా సేమ్ ఉంటుంది. ఇది బాక్సీ డిజైన్తో ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్కడ కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వరు. చాలా చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో వీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అంటే చెప్తాను. రెడ్మీ నోట్ 11 ప్రోలో మీకు 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో 120Hz రిఫ్రెష్తో AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇది మీకు HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం బ్రైట్నెస్ మీకు 1200 నిట్స్ వరకు ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీడియాటెక్ హీలో G96 ప్రాసెసర్, 12nm ప్రాసెసర్. ఇది 2.05 GHz స్పీడ్ ఉంటుంది మాక్సిమం క్లాక్ స్పీడ్. అండ్ దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G57 MC2 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మొత్తం 4 కెమెరాలో మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, నాలుగోది 2 మెగాపిక్సెల్ డెప్త్. ఈ రెండు ఉన్న పెద్దగా ఉపయోగం ఉండదు. ఫ్రంట్ సైడ్ మీకు 63 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ విత్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మనకు బాక్స్లో ఇస్తారు. 51% జస్ట్ 15 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, IRS ఆడియో సపోర్ట్ చేస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే MIUI 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో ఇది ఆన్ పేపర్ దీంట్లో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్. ఇక దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ అబ్జర్వ్ చేస్తే ఇది మీకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది. MIUI 13తో వస్తుంది. ఇది మాత్రం మీరు నోటీస్ చేయాల్సిన పాయింట్. రీసెంట్గా లాంచ్ అయిన చాలా ఫోన్స్లో మీకు Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంటే ఇది స్టిల్ మీకు Android 11తోనే బూట్ అవుతుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకసారి యాప్స్ అబ్జర్వ్ చేస్తే ఇది మీకు డిఫాల్ట్గా గూగుల్ డైలర్,
అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్తోనే వస్తుంది. అండ్ గూగుల్ డైలర్తో మీకు కాల్ రికార్డింగ్ చేస్తే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వెళ్తుంది. దీన్ని ఎలా డిజేబుల్ చేసుకోవాలని నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చూశాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఒకసారి యాప్స్ అబ్జర్వ్ చేస్తే దీంట్లో కూడా కొన్ని బ్లాట్వేర్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్లీ అవి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ వీళ్ళకి సంబంధించిన స్టాక్ అప్లికేషన్స్ కూడా మీరు చాలా వరకు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇది మాత్రం సూపర్ ఫీచర్. MIA 12.5 దగ్గర నుంచి ఈ ఫీచర్ అనేది మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు నచ్చిన ప్రతి యాప్ని దీంట్లోంచి మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఇదైతే సూపర్ పాయింట్, ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకసారి సెటింగ్స్లోకి వెళ్తే ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తోనే వస్తుంది. మనకి ఇక్కడ అబౌట్ ఫోన్లోనే మీకు స్టోరేజ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నియర్లీ ఇది 20 GB వరకు OS కింద ఆక్యుపై చేసుకుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మీకు 2 Februaryకి అవైలబుల్గా ఉంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే ప్రజెంట్గా ఏమీ లేదు. MIA వెర్షన్ ఏమో 13.0.2 అని చూపిస్తుంది, ఆండ్రాయిడ్ వెర్షన్ ఏమో 11 అని చూపిస్తుంది. సో ఇది దీంట్లో ఉన్నది. అండ్ ఇది 120 Hz ఉన్న AMOLED స్క్రీన్, మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 1200 nits వరకు ఉంటుంది. సో స్క్రీన్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈవెన్ మీరు డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినా కానీ దీని డిస్ప్లే అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రం వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీ డిస్ప్లేని దీంట్లో యూజ్ చేశారు. అండ్ వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు కూడా క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. బోత్ ఇండోర్లోనూ అలాగే అవుట్డోర్లోనూ స్క్రీన్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అయితే అనిపిస్తుంది. అండ్ ఇందులో కూడా మీకు వైడ్ ఎలివెన్ సర్టిఫికేషన్ అయితే ఉంది. సో మీరు హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు, అమెజాన్ ప్రైమ్లో కావచ్చు, నెట్ఫ్లిక్స్లో కావచ్చు. ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్లో ఒకసారి వెళ్తే బ్యాక్ సైడ్ మీకు మెయిన్ కెమెరా 108 MP కెమెరా, రెండోది 8 MP అల్ట్రా వైడ్. ఈ రెండే మీకు యూస్ఫుల్ కెమెరాస్. మిగతా 2 కెమెరాస్ పెద్దగా ఉన్నా లేనట్టే. లాస్ట్ టైం వచ్చిన దాంట్లో మీకు 5 MP సూపర్ టెలిమాక్రోని యూజ్ చేశారు, అది ఎక్సలెంట్ యాక్చువల్గా. సో దీంట్లో స్టిల్ కంటిన్యూ చేస్తే ఎక్సలెంట్గా ఉండేదేమో, ఇది ఇందులో మిస్ అయిందని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇదొకటి నాకు డ్రాబ్యాక్ అయితే అనిపించింది. అండ్ ఇక కెమెరా క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం కెమెరా క్వాలిటీ యాజ్ యూజువల్ మీకు 108 MP కెమెరా మాత్రం మంచిగానే ఇస్తుంది. డైలైట్ కండిషన్లోనూ అలాగే లో లైట్ కండిషన్లో కూడా ఫేసెస్ కావచ్చు, కలర్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు మీకు చాలా నీట్గానే కనిపిస్తాయి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది, చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇది దీంట్లో కెమెరాలో నేను అబ్జర్వ్ చేస్తుంది. మెయిన్గా దీంట్లో డ్రాబ్యాక్ ఆ 5 MP టెలిమాక్రోన్ ఇస్తే సూపర్గా ఉండేదేమో. అండ్ ఇక దీంట్లో 5000 mAh బ్యాటరీ విత్ 67 watts ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారు. జస్ట్ 15 minutesలోనే 51% ఛార్జ్ అయితే అవుతుంది. ఇది మాత్రం సూపర్ పాయింట్ అనమాట. సో ఇది Redmi Note 11 Proకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన 3 మెయిన్ డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఒకటి ప్రాసెసర్ అప్గ్రేడ్ చేయలేదు. సో గ్లోబల్గా ఉన్న చిప్ షార్టేజ్ ప్రాబ్లం వల్ల ఇది మనం యాక్సెప్ట్ చేద్దాం, ఇది ఒక్కసారికి మనం దీన్ని ఓకే అని చెప్దాం అనుకుందాం. రెండోది ఆ 5 MP టెలిమాక్రో ఇచ్చిన దీంట్లో సూపర్గా ఉండేదని నేనైతే అనుకున్నాను. ఇదైతే కొంచెం మిస్ అయింది. ఇక మూడోది ఇది స్టిల్ Android 11తోనే అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తే ఇది ఇంకా సూపర్గా ఉండేదని నేనైతే అనుకుంటున్నాను. సో ఇవి 3 దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్. రిమైనింగ్ అంతా కూడా ఫోన్ సూపర్గా ఉంటుంది, కెమెరాలు బాగుంటాయి, UI బాగుంటుంది, ఫాస్ట్గా ఉంటుంది, అండ్ ఓవరాల్గా ఇంటర్ఫేస్ సూపర్గా ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. సో ఇది Redmi Note 11 Proకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.